నేను యోగశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం విద్యా వాసుల అహం మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. రాహుల్ విజయ్ అండ్ శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై మణికాంత్ గెల్లి అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్గా ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లోనే విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఒక దగ్గర ఉన్నట్టు చూపిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం నారదుడు వస్తారనమాట. వచ్చి ఏంటో నాకు ఈ మధ్య మంచివేమీ దొరకట్లేదు, అటు ఇటు ఏమైనా చెప్పడానికి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అంతలోని లక్ష్మీదేవి అడుగుతుందనమాట, నాకు ఒక ఎన్నో లవ్ స్టోరీస్ చూపించేది ఇప్పుడు దాకా, సో నాకు ఇప్పుడు ఒక పెళ్లి కథ కూడా చూడాలని ఉంది, అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉంటారు హస్బెండ్ వైఫ్ అని, సో నాకు అటువంటి స్టోరీ చూపిస్తారా అని అడుగుతుంది. సో ఆయన ఏమో ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు, రాముడు సీత, కృష్ణుడు రాధా అని చెప్పి. అవన్నీ కాదని చెప్పి అప్పుడు ఫైనల్గా వీళ్ళిద్దరు నేమ్స్ వస్తాయన్నమాట, విద్యా వాసు అండ్ అప్పుడేమో నాదుడేమో అహమన్ పెడతారు. సో ఇలాగ ప్లాట్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా మూవీ అంతా కూడా వీళ్ళిద్దరి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అన్నది స్టోరీ. టోటల్గా 1 hour 42 minutes. సో ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా లైక్ 1 hour అంతా కూడా నార్మల్గా వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, అసలు మ్యాచెస్ ఎలా వస్తాయి, అండ్ మ్యాచ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, పెళ్ళి ఎలా చేసుకుంటారు అన్నది చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, అవి ఎలా ఉన్నాయి అన్నది చూపిస్తారు అనమాట. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఇది అసలు యాక్చువల్లీ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్కి ఉండాల్సినంత కంటెంటే మూవీలో ఉంది. సో నాకైతే పెద్దగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేవి ఏమీ లేదు, ఎందుకంటే మూవీ రన్ టైమే 1 hour 42 minutes ఉంటుంది. ఇంకా అందులో ఒక 3 songs ఉంటాయి, అవి పోగా ఇంకా మిగతా మూవీ అనమాట. సో నాకైతే ఓకే అనిపించాయి బోత్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్. పాజిటివ్స్ అంటే నాకేం పెద్దగా కనిపించలేదు. యాక్టింగ్ స్కోప్ కూడా పెద్దగా లేదు, రెగ్యులర్ యాక్టింగ్ ఉన్న స్కోపే ఇద్దరు హీరో అండ్ హీరోయిన్కి కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన పార్ట్ వాళ్ళిద్దరూ బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే చూడడానికి కొంచెం నీట్ అండ్ క్లాసీగా అనిపిస్తుంది మూవీ. సో దానివల్ల నాకు అనిపించింది అంటే ప్రొడక్షన్ వాల్యూ బాగా ఎక్కువగా ఉందేమో అని. మిడిల్ క్లాస్ హౌసెస్ చూపించినప్పటికీ కూడా అది చాలా హై క్లాస్గా చూపించడానికి ట్రై చేశారు డైరెక్టర్. సో ఇది తప్పించి మిగతాది ఏమైనా ఉందా పాజిటివ్ అంటే నాకు ఇంకేం అనిపించింది. మూవీని డైరెక్ట్ చేసింది మణికాంత్ గెల్లి. ఈయన ప్రీవియస్గా తెల్లవారితే గురువారం అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ చేశారు. ఆ మూవీ కాన్సెప్ట్ వైజ్ కొంచెం బెటర్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. కానీ ఈ మూవీ చూసుకున్నట్లయితే పెద్దగా వాళ్ళు ఏదైతే టైటిల్ పెట్టారో ఆ అహం అని చెప్పి పెట్టారు కదా, అట్లీస్ట్ ఆ అహం అన్న దానికి కూడా జస్టిఫికేషన్ పెద్దగా లేదు. ఏదో ఒక చిన్నదానికి చిన్న గొడవ పడతారు, వాళ్ళు మాట్లాడుకోరు అంతే, అంతలానే చూపించారు తప్పించి ఒక డెప్త్గా ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు అసలు నాకు ఎక్కడా అనిపించలేదు. సో డైరెక్షన్ ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు. అండ్ ఇది చాలా రొటీన్గా కూడా ఉంది. ఇలా రొటీన్గా కాకుండా ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఎంచుకున్నా సరే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే బడ్జెట్ ఎంత బాగుంది అండ్ అంత లుక్ వైజ్, సినిమాటోగ్రఫీ, వాటన్నిటికీ అంత స్పెండ్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్ స్టోరీ రాసి ఉంటే ఇంకా బాగా వచ్చేది ఆ డైరెక్షన్ అన్నది. సో నేనైతే కొంచెం డిసప్పాయింట్. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, మీకు తెలుసు మిస్టర్ పెల్లం అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో ఎలా అయితే నారదుడు అండ్ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ చూపించి స్టోరీ అన్నది చెప్తూ ఉంటారు, సేమ్ కైండ్ ఆఫ్ ఫామ్లో ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. అండ్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో నాకేమీ అంతగా బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలగలేదు, ఎందుకంటే చాలా రెగ్యులర్గా ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఏదో ఒక 15 years 20 years బ్యాక్ వచ్చి ఉంటే ఓకే ఇలాంటి మూవీస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఇంకా డెప్త్ ఉన్న స్టోరీస్ ఉండాలి. ఆబ్వియస్లీ అహం అని పెట్టారు, అది బాగుంది. ఆ కాన్సెప్ట్ ఇంకా కొంచెం డెప్త్గా చూపించుంటే, కొంచెం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్కి కనెక్ట్ అయ్యేలా చూపించుంటే బాగుండేది అనిపించింది. అంతగా కంటెంట్ అయితే లేదు మూవీలో, దానివల్ల నాకు పెద్దగా ఎక్కలేదు. అండ్ ఇందులోని ఒక్క సీన్, ఒక 5 minutes 10 minutes నచ్చిన పోర్షన్ ఎక్కడంటే, హీరోయిన్ మ్యాచెస్ చూసినప్పుడు తనే ఒక అప్లికేషన్ ఇస్తుంది అనమాట, అబ్బాయిలందరినీ ఫిల్ చేయమనండి. సో దాన్ని బట్టి మార్క్స్ రేటింగ్స్ వేసి వీళ్ళొద్దు వాళ్ళొద్దు అండ్ అనలైజ్ చేస్తుంది అనమాట. సో ఆ అనలైజింగ్ చేసిన విధానం ఒకటే బాగుంది. ఆ 10 minutes నాకు బాగా అనిపించింది మూవీ. అది తప్పించి ఇంకా నాకు ఎక్కడ మూవీ నచ్చలేదు.
మీరు ట్రై చేయాలి అనుకుంటే ఆహాలో అవైలబుల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK. To be honest.